హాయ్ అండి, వెల్కమ్ టు డెలిషియస్ ఫర్ యూ ఛానల్. ఈ వీడియోలో మనం స్పైసీ చీజ్ టాకోస్ని ఎలా చేస్తామో చూడబోతున్నాము. ఇది డామినోస్ స్టైల్లో మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. దీని ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులో సన్నగా కట్ చేసుకున్నటువంటి ఒక ఆనియన్ని వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇందులో 4 వెల్లుల్లి రెబ్బల్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చి ముక్కలు వేసుకుంటున్నాను. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ఈ పచ్చివాసన పోయే వరకు ఆనియన్ వెల్లుల్లిని బాగా ఫ్రై చేసుకుంటాము. ఇలా ఫ్రై చేసుకున్నటువంటి దీనిని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు నేను ఇక్కడ 300 గ్రాములు ఆలు ఉడికించి పెట్టుకున్నాను. ఈ పొటాటోని ఇప్పుడు స్మాష్ చేసుకోవాలి. మెత్తగా స్మాష్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ఫ్రై చేసుకున్నటువంటి ఆనియన్ని ఇందులో కలుపుకోవాలి. దీనిలో తగినంత సాల్ట్ వేసుకోవాలి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ కర్రీ పౌడర్ వేసుకుంటున్నాను. మీరు కావాలంటే చిల్లీ పౌడర్ కూడా యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే జీరా పౌడర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. దీనిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకొని దీనిని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇంకా నేను 2 టేబుల్ స్పూన్లు మైనీస్ తీసుకున్నాను. ఇది వెజ్ మైనీస్. ఇందులోకి 3-4 టేబుల్ స్పూన్స్ టమాటో సాస్ కలుపుకుంటున్నాను. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఆరిగానో, అలాగే 1 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ని వేస్తున్నాను. ఇది మనకు స్పైసీ చీజ్ టాకోస్ కాబట్టి కొంచెం స్పైసీగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని దీనిని పక్కన పెట్టేసుకుందాము. ఇక నేను 8 ఇంచ్ టార్టిల్లా రాప్స్ని యూజ్ చేస్తున్నాను. మనం ఇవి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చిన్న చిన్న చపాతీలాగా చేసుకొని గోధుమ పిండితోటి లైట్గా ఫ్రై చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో. అవి ఇక్కడ 8 ఇంచ్వి నేను యూజ్ చేస్తున్నాను. దీనిపైన 1 టేబుల్ స్పూన్ మనం మిక్స్ చేసి పెట్టుకున్న మైనీస్ టమాటో సాస్ని స్ప్రెడ్ చేసుకోవాలి. దానిపైన మనం కర్రీ పెట్టుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కర్రీ పెట్టుకుంటున్నాను. దీనిపైన మనం చీజ్ పెట్టుకుంటాము. ఈ చీజ్ నేను ఇక్కడ మొజరెల్లా చీజ్ యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఏ చీజ్నైనా యూజ్ చేసుకోవచ్చు. దీనిని ఇక్కడ చూపిస్తున్నట్లుగా లైట్గా నిదానంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని కొంచెం స్పూన్ తోటి ఇలా అద్దేసుకున్నట్లయితే ఇది లోపలికి ఉండిపోతుంది కర్రీ చీజ్ అనేది. ఇవన్నీ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కడాయి పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటాము. ఇది ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు. మనం చేసి పెట్టుకున్నటువంటి టాకోస్ని ఇందులో ఫ్రై చేసుకుంటాము. ఒక 3 మినిట్స్ అలాగే ఉంచి సిమ్లో పెట్టుకోవాలి. ఎక్కువ మంట పెట్టినామంటే మాడిపోతాయి. ఇవి చిన్న మంటలోనే ఫ్రై చేసుకోవాలి. ఒక్కొక్క సైడు మనం 3 మినిట్స్ ఉంచినట్లయితే మనకు గోల్డెన్ కలర్లో మంచి కలర్ తోటి ఇవి రెడీ అయిపోతాయి. చాలా ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు, ఇంట్లో ఉండే వస్తువులతోటేను. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తుంటాయి. అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. దీన్ని ఇప్పుడు టమాటో సాస్తో అయినా సర్వ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలాగైనా మనం స్పైసీ ఎక్కువ వేసాం కాబట్టి ఇలాగే కూడా తినేసేయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.